మీరు చేసిన సర్వే ద్వారా కులగణన వివరాలు పబ్లిక్ డొమైన్ లో ఎందుకు పెట్టలేదు? ఫలానా కులము వాళ్ళు ఇంతమంది మాత్రమే సర్పంచ్లు ఉన్నారు, ఇంతమంది మాత్రమే ఎంపీటీసీలు ఉన్నారు, అసలు ఎమ్మెల్యేలు లేరు ఈ కులంలో, కొన్ని కులాలు చట్టసభలో అడుగు పెట్టలేదు అని ఈ యొక్క వివరాలు గ్రామాల వారీగా మండలాల వారీగా ఎందుకు పబ్లిష్ చేయలేకపోయారు? కోర్టు సంధించిన ప్రశ్నలు ఇవన్నీ కూడా బై ద ఎలక్షన్ కమిషన్ హస్ టేకెన్ స్టేట్ యాజ్ ఎ యూనిట్, మొత్తం రాష్ట్రాన్ని ఒక యూనిట్ గా ఎందుకు పరిగణించాల్సి వచ్చింది? అనుభవజ్ఞులైనటువంటి అభిషేక్ సింఘి అడ్వకేట్ జనరల్ సమాధానం చెప్పలేకపోవడం, సమాచారం లేదని చెప్పడము, ప్రభుత్వం దగ్గర ఆ వివరాలు తెలుసుకుంటామని చెప్పడం, ప్రభుత్వం తరఫు నుంచి వాదించే న్యాయ వాదులకే ఆ వివరాలు తెలియకపోతే తెలంగాణ సమాజాన్ని బీసీలను ఏ రకంగా వంచిస్తున్నారో ఇది ఒక మచ్చుక మాత్రమే. దీనివల్ల రేవంత్ రెడ్డి గారిని అడుగుతున్నాను, మీకు అంత ప్రేమ అంత చిత్తశుద్ధి మీకు బీసీల పట్ల ఉన్నట్టే మీరు కామారెడ్డి డిక్లరేషన్ లో బీసీ సబ్ ప్లాన్ చట్టబద్ధత కల్పిస్తామని చెప్పి రేవంత్ రెడ్డి గారు ఏ కోర్టులు అడ్డం వచ్చాయి ఇవాళ మీకు? అన్ని జిల్లా కేంద్రాల్లో 50 కోట్లతో కన్వెన్షన్ హాల్, ప్రెస్ క్లబ్, స్టడీ సర్కిల్, లైబ్రరీ, క్యాంటీన్లతో కూడిన ప్రొఫెసర్ జయశంకర్ గారి పేరు మీద బీసీ సమీకృత భవనాలు నిర్మిస్తామన్నారు. ఒక్క భవనమైనా నిర్మించారా? ప్రతి జిల్లాలో ఒక డిగ్రీ కళాశాల అన్నారు. అడుగైనా ముందుకేశారా? ఈ వర్గాల వృత్తులను ఆదుకుంటామని చెప్పిన మీరు ఒక్కటైనా ఒక్క మండలంలో అయినా దుకాణాల షాపింగ్స్ అయినా కట్టారా? ఎగిరెగిరి పడుతున్నటువంటి మంత్రులు ఏ కోర్టులు మీకు స్టే ఇచ్చాయో తెలపాల్సిందిగా కోరుతా ఉన్నాను.